తాను మాత్రమే చేయగలిగే సరికొత్త డ్రామా మొదలుపెట్టారని సమాచారం. ఆయన తన మంత్రులపై నిఘా పెట్టాడట. మంత్రులే కాదు, మంత్రుల ఓఎస్డీలపై కూడా నిఘా పెట్టించారట చంద్రబాబు. మీడియాలో ప్రచారం కోసం అవినీతిని చీల్చి చెండాడే ముఖ్యమంత్రిగా ఇమేజ్ బిల్డప్ కోసమే ఇదంతా అని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రుల ఓఎస్డీలు అవినీతికి పాల్పడ్డారని, వారిని చంద్రబాబు నియంత్రణలో పెడుతున్నారంటూ ఎల్లో మీడియాలో భజన చేయించడానికే ఇదంతా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర మంత్రుల వద్ద పనిచేస్తున్న ఓఎస్డీలు అదుపు తప్పి వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఆయన కేబినెట్లో మొత్తం 25 మంది మంత్రులు ఉంటే అందులో సుమారు 10 మంత్రుల వద్ద పనిచేస్తున్న ఓఎస్డీలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే నివేదికలు ప్రస్తుత కూటమి వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ఓఎస్డీల అవినీతి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర వద్ద పనిచేస్తున్న ఓఎస్డీని తప్పించారని కూటమి పార్టీలకు చెందిన నేతలు మాట్లాడుకుంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో పిల్లల బువ్వను కూడా వదిలిపెట్టడం లేదట. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఓఎస్డీ దేవాలయ ఆస్తులను మింగేస్తున్నారని సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్డీ అన్నదాతలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలపై కన్నేసి గడ్డి కరుస్తున్నారట. ఇలా పలువురు ఓఎస్డీలపై కూటమి నేతల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కూటమి పాలన మొదలైన తర్వాత ఈ 10 నెలల్లో అవినీతి అక్రమాల వార్తలకు కొదవలేదు. ప్రతి శాఖలోనూ అవినీతి మురికి ఏరులై పారుతోందని కూటమి పార్టీల నేతలే మాట్లాడుకుంటున్నారు. మంత్రులు రాష్ట్ర స్థాయిలో మేసేస్తూ ఉంటే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు నియోజకవర్గాల స్థాయిలో అందినకాడికి దోచుకుంటున్నారనే వార్తలు నిత్యం వెలువడుతూనే ఉన్నాయి. మట్టి, రాయి, మద్యం, మైన్స్ ఇలా దేన్ని వదలకుండా నిత్యం మింగేస్తున్నారని స్వయంగా కూటమి పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారట. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి రాష్ట్రానికి కాకుండా కూటమి నేతలకు, ముఖ్యంగా టీడీపీ నేతలకు సంబంధించిన వ్యవహారమేనని టాక్ నడుస్తోంది. ఖజానాకు చేరాల్సిన ఆదాయాలను మధ్యలోనే గండికొట్టి దోచేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఓఎస్డీల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఓఎస్డీలు తమకు తెలియకుండా మింగేస్తున్నారనే బిల్డప్ ఇవ్వడానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టారు. మంత్రులు తమ దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీలను అదుపు చేయలేకపోతున్నారని, రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతిలో మంత్రులకు సంబంధం లేదన్నట్టుగా బాబు మార్క్ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. జూనియర్ మంత్రుల వద్ద పనిచేస్తున్న వారు కూడా అందిన కాడికి దండుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారని బాబు తయారు చేయించుకున్న నివేదికలు స్పష్టం చేసినట్టు సమాచారం. నికరంగా 10 మంది మంత్రుల ఓఎస్డీలపై ఈ అవినీతి విమర్శలు వచ్చాయని చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఎల్లో మీడియా చేస్తున్న ఈ ప్రచారంపై కూటమి నేతల్లోనే నమ్మకం లేనట్టు చెబుతున్నారు. ఓఎస్డీలు అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. మంత్రులకు తెలియకుండా ఆ అధికారులు అవినీతి చేయగలరా అనే ప్రశ్నను కూటమి నేతల్లో పలువురు సంధిస్తున్నారని సమాచారం. పలువురు మంత్రుల అవినీతి కార్యకలాపాలపై ఇప్పటికే విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో వారి తప్పులను అధికారుల మీదకు నెట్టారనే వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబు కావాలనే కొంతమంది మంత్రులను టార్గెట్ చేసి నిఘా పెట్టించారని, మంత్రి లోకేష్ చూస్తున్న శాఖలను మాత్రం మినహాయించారనే టాక్ కూడా సచివాలయ వర్గాల్లో నడుస్తోంది. ఏదేమైతేనేం అవినీతి నిర్మూలనలో చంద్రబాబు మునిగి తేలుతున్నారనే ఎల్లో మీడియా బిల్డప్ ప్రచారాల కోసం అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు రావడం సాధారణమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.